అండి, ఈరోజు మనం రిచ్ ప్రోటీన్ జ్యూస్ తయారు చేసుకుందామండి. చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఇది పిల్లలు ఎక్సర్సైజ్ చేసి వచ్చి వాళ్ళు అలసిపోతూ ఉంటారు కదా, వాళ్ళకి మంచి బూస్టప్ అనమాట. రిచ్ ప్రోటీన్ ఉంటుంది. ఇది తప్పకుండా డైలీ ఇవ్వండి ఎర్లీ మార్నింగ్ పిల్లలకి. చాలా మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, దాని ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దామండి. తప్పకుండా ఇది ఎలా ఉంది తయారు చేసుకున్న తర్వాత నాకు కమెంట్స్లో చెప్పండి. ఓకే అండి, ఇప్పుడైతే మనం ఇంగ్రీడియంట్స్ చూద్దాము. నేనైతే ఇక్కడ తీసుకున్నది 2 బనానాస్, అలాగే పీనట్ బటర్, ఇంకా ఓట్స్, హనీ, ఇంకా మనకి ఇక్కడ బాదం ఉన్నా పర్లేదు, జీడిపప్పు ఉన్నా పర్వాలేదండి. బాదం అయితే బెస్ట్, నా దగ్గర లేదని జీడిపప్పు ఉంచాను. నెక్స్ట్ మిల్క్ అండి, బాయిల్డ్ మిల్క్. ఇవి తీసుకొని ఇప్పుడు మనం జ్యూస్ అయితే ప్రిపేర్ చేసుకుందామా, పదండి. ఒక జ్యూస్ జార్ తీసుకోండి. జ్యూస్ జార్లోకి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసుకుందాము. జ్యూస్ జార్లో వేసుకుందామండి. బనానాస్, అలాగే 5-6 జీడిపప్పు పలుకులు, ఇంకా ఓట్స్ అండి, 1.5 కప్ ఓట్స్ వేసుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ వచ్చి మన పీనట్ బటర్ 2 స్పూన్స్ వేసుకోండి. నేను పెద్ద స్పూన్ తీసుకున్నాను కాబట్టి ఫుల్గా 1 స్పూన్ తీసుకున్నాను. పీనట్ బటర్ చాలా హెల్దీ అండి, తప్పకుండా మనం పిల్లలకి ఇలా జ్యూస్లో యాడ్ చేస్తే బెస్ట్ అండి. హనీ కూడా 3 స్పూన్స్ వేసుకోండి. ఒక స్వీట్ తక్కువ ఉండాలనుకుంటే 2 స్పూన్స్ అయినా కూడా బాగానే ఉంటుంది. బనానా కూడా స్వీటే కాబట్టి. ఇప్పుడు బాయిల్ చేసిన మిల్క్ కూడా వేసేసుకున్నాను, 1/2 లీటర్ బాయిల్ చేసిన మిల్క్. ఇది మనం ఇప్పుడు మిక్సీ పెడదాము. ఓకే అండి, ఈ విధంగా రెడీ అవుతుంది కదా. ఇప్పుడు వచ్చేసి ఇది బాగా చిక్కదనం వస్తుంది, ఎందుకంటే ఓట్స్ ఉన్నాయి కాబట్టి. ఇందులో మనం ఒక 1 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాము. మళ్ళీ ఒకసారి జ్యూస్ జార్లో ఒకసారి మిక్సీ పెట్టుకుందాం. రెడీ అండి, మంచిగా హెల్దీ ప్రోటీన్ రిచ్ జ్యూస్.